తామని సిపి సజ్జనార్ అన్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రౌడీ షీటర్లు హల్చల్ చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు సజ్జనార్. ఇక సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 4 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్టీసీని విజయపథాలు నడిపిన అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ హైదరాబాద్ సిపిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన మనతో సార్ చెప్పండి, ముందుగా మీరు 4 ఏళ్ల పాటు ఆర్టీసీని చాలా విజయవంతంగా నడిపారు. ఇప్పుడు మరొకసారి లా అండ్ ఆర్డర్లోకి వెళ్ళబోతున్నారు. ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్లైన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డెఫినెట్లీ పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. డెఫినెట్లీ మంచిగా పనిచేసి ఇక హైదరాబాద్ సిటీ పోలీస్కి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ కూడా ఆర్టీసీలు కూడా మీరు చూసారు దగ్గర నుంచి ఎంత పరిస్థితి ఉంది. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత ఆ పరిస్థితి చాలా మారిపోయింది. డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు, సిటీ ఆఫ్ సేఫ్టీగా ఒక దేశంలోనే నంబర్ 1 పోలీస్ కమిషనరేట్గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. 4 ఏళ్ల పాటు ఆర్టీసీలో ఉన్నారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, ఉద్యోగులకి 1వ తేదీన జీతం ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. కానీ మీరు ఇప్పుడు మారబోతున్నారు డిపార్ట్మెంటు. ఇక్కడ ఆర్టీసీ ఏం చెప్తారు వాళ్ళకి సిబ్బంది? లేదు అదే చాలామంది మీరు అన్నట్లు నాకు అడుగుతున్నారు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి. ఎందుకంటే మనము చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురావడం జరిగింది, ఇంజనీరింగ్ కూడా చేశాను. అదేవిధంగా మనకు మంచి సపోర్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే సిస్టమ్ ఉంటుంది, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే రోజు, వచ్చే నెల, వచ్చే సంవత్సరం కూడా ఇది మీకు అందరికీ ఫస్ట్ జీతం వస్తుంది. ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మనము కొంచెం ట్రై చేశాను, బట్ రకరకాల కారణం వల్ల అది టైం కుదరలేదు. వచ్చే రోజు మనము డెఫినెట్లీ అది కూడా మీ యొక్క కళ ఏమున్నా సాకారం అవుతామని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. రేపు కొత్త ఎండి గారు వస్తారు, ఆయనతో కూడా నేను మాట్లాడి డెఫినెట్లీ ఏమేం కాలేదు దానిపైన కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఆయనకు తెలియపరుస్తాను. ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఇప్పటికే చాలా ఇన్నోవేషన్గా కొనసాగుతుంది. మీరు సిపిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. లా అండ్ ఆర్డర్ని ఎట్లా పరుగులు పెట్టించబోతున్నారు ఏంటి? డెఫినెట్లీ ఇది హైదరాబాద్ సిటీ పోలీస్కు మంచి పోలీస్ కమిషనర్స్ పని చేశారు. వాళ్ళ ముద్రని వాళ్ళు వేశారు. అదేవిధంగా ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి మన టీం వర్క్ ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు కూడా అదే టీంతోని మనము ఇక్కడ ఒక హైదరాబాద్ సిటీని ఒక సేఫ్ సిటీగా తీర్చిదిద్దడానికి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా కూడా చూసుకుంటానని చెప్పి నేను హామీ ఇస్తూ డెఫినెట్లీ ఆ విధంగానే కృషి చేస్తానని చెప్పి నేను అయితే ఆయన రేపు ఆర్టీసీ ఎండీగా 4 ఏళ్ల పాటు పనిచేశారు. రేపు రిలీవ్ గారబోతున్నారు. మరొక 2 రోజుల్లో సిపిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు సజ్జనార్. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.